హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన ఏపీ టెట్ 2024 అప్డేట్ గురించి చెప్పడానికి మీ ముందుకు రావడం అనేది జరిగింది. మరి చాలామంది కొన్ని మెసేజెస్ కూడా పెడుతున్నారు. టెట్ సిలబస్, టెట్ కమ్ టీఆర్టీ సిలబస్ మార్క్స్ డివైడింగ్ ఏంటి అనేది సిలబస్ల గురించి తర్వాత చూద్దాం. చాలామందికి తెలిసిందే అది. అయితే ఈ వీడియోలో నేను కొన్ని అంశాల గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ టెట్టా, టెట్ కమ్ టీఆర్టీనా అనే అంశం గురించి మాట్లాడదాం. తర్వాత టెట్ ఉంటే ఎట్లా ఉంటుంది మార్క్ డివైడింగ్, అట్లానే టెట్ కమ్ టీఆర్టీ ఉంటే మార్క్ డివైడింగ్ ఎట్లా ఉంటుంది, గతంలో ఎట్లా ఉంది. ఇవేమి నేను చెప్పేవి మీకు ఇవేమి జీవోలు కాదు, ఇలాగే రావాలని ఏమీ లేదు, ఇట్లా రావచ్చు అని చెప్పి నా యొక్క అనుభవంలో జరిగిన ఎగ్జామ్స్ని బట్టి మీకు నేను షేర్ చేయడం అనేది జరుగుతుంది. మేబీ 90% ఇట్లానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రీసెంట్గా జరిగిన అంశం ఏంటి అంటే, మన కొంతమంది మరి టీడీపీ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారిని కలిసి టెట్ని నిర్వహించాల్సిందిగా అడిగితే మరి దానికి రెస్పాండ్గా సానుకూలంగా నిర్వహిస్తాము అన్నట్టుగానే రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత, ప్రజెంట్ ఉన్న టెట్ యొక్క రిజల్ట్ ఇచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ రావచ్చు, లేదా టెట్ కమ్ టీఆర్టీ అని చెప్పి రెండు ఒకేసారి ఇచ్చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి మనకి సిలబస్ ఏంటి, టెట్ అయితే ఎట్లా ఉంటుంది, టెట్ కమ్ టీఆర్టీ అయితే ఎట్లా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. టెట్ అనే ఎగ్జామినేషన్కి సిలబస్ వచ్చేసరికి మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడగాలజీ నుంచి 30 మార్క్స్. మరి ఈ 30 మార్క్స్లో ఒక 25 ఏమో పెడగాలజీ నుంచి, ప్లస్ ఒక 5 ఏమో ఐసీటీ అని, తర్వాత రిమైనింగ్ స్కీమ్స్ అని, గవర్నమెంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి ఇట్లాగా ఈ 30ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్కి వచ్చేసరికి 30 మార్క్స్. మరి ఈ 30 మార్క్స్ని ఎలా డివైడ్ చేయడం అనేది జరిగింది అంటే 24 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ మీద, మరియు ఒక 6 మార్క్స్ ఇంగ్లీష్ మెథడాలజీ మీద అండి, ఇంగ్లీష్ మెథడాలజీ మీద. సో ఇది 30 మార్క్స్. నెక్స్ట్ 30 మార్క్స్ మనం ఎంచుకునే లాంగ్వేజ్. సో హిందీ వాళ్ళకి ప్రాబ్లమే లేదు, హిందీ లాంగ్వేజ్ కాబట్టి డౌటే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ హిందీ లాంగ్వేజ్ మీద 24 మార్క్స్ వొకాబులరీ, గ్రామర్, కంటెంట్ అయితే 6 మార్క్స్ మెథడాలజీ. నెక్స్ట్ మళ్ళీ హిందీ వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ 4th కాలంలో లిటరేచర్ అనేది ఉంటుంది 60 మార్క్స్కి. అవుట్ ఆఫ్ 48 ప్లస్ 48 కంటెంట్ లిటరేచర్, భాషా బోలియా, కావ్యశాస్త్రం 6 to 10th కంటెంట్, గ్రామరు, ఈ రకంగా 48 బిట్లు ఉన్న ఒక 12 బిట్లు మెథడాలజీ. టోటల్గా ఇది కాన్సెప్ట్ 150 మార్క్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2018కి ముందు జరిగిన టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు, ఈ లిటరేచర్ అనే కాలం లేదు మనకి. 60 మార్క్స్ ఉండేవి కాదు. ఈ 60 మార్క్స్ స్థానంలో సోషల్ కానీ, సైన్స్ అండ్ మ్యాథ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఎప్పుడండి? 2018కి ముందు, అంటే 2011 నుంచి 2014 వరకు జరిగిన సందర్భంలో లిటరేచర్ హిందీ వాళ్ళకి స్పెసిఫిక్గా పేపర్ వచ్చేది కాదు, సోషల్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు. కాబట్టి లిటరేచర్కి బదులుగా ఇది ఉండేది. 2018లో మరి టీడీపీ గవర్నమెంట్ లిటరేచర్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇది టోటల్ 150 మార్క్స్కి. అంటే 2018 తర్వాత ఈ ప్యాటర్న్ టెట్, 2018కి ముందు వచ్చేసరికి ఈ 60కి బదులుగా సోషల్ కానీ, సైన్స్ అండ్ మ్యాథ్స్ కానీ ఉండేది. అంటే 2014లో కూడా సోషల్ కానీ, సైన్స్ అండ్ మ్యాథ్స్ కానీ రాసాం, లిటరేచర్ కాదు. సో ఇది ఏది టెట్ ప్యాటర్న్ అండి.
టెట్ ఇస్తే ఇట్లానే ఉంటుంది. టెట్ ఇస్తే ఇప్పుడు ఇట్లానే ఉంటుంది. 30 పెడగాలజీ, అలాగే 30 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, అండ్ హిందీ వాళ్ళకి హిందీ లిటరేచర్ కాబట్టి ఈ 60 మార్క్స్ ఇక్కడ. సో డివైడింగ్ అనేది చూడండి. మెథడాలజీ టోటల్గా 18 మార్క్స్. మెథడాలజీ హిందీ మెథడాలజీ వచ్చి 18 మార్క్స్. అలాగే 6 మార్క్స్కి వచ్చి ఇంగ్లీష్ మెథడాలజీ. సో మన ఛానల్లో ఇంగ్లీష్ మెథడాలజీ 3 hours ఏవో ఒక వీడియో ఉంటుంది. సో అది కూడా ఇంగ్లీష్ ప్యూర్లీగా ఎవరికైనా కావాలి అనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు. ఈ 6 మార్క్స్ కవర్ అయ్యే విధంగా ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంగ్లీష్ మెథడాలజీ చాలా పకడ్బందీగా చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, ఇంగ్లీష్ వొకాబులరీ కావచ్చు, అట్లానే మన మెటీరియల్లో పూర్తిగా ఇంగ్లీష్ని బేస్ చేసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. పెడగాలజీ ఆర్ సైకాలజీ రెండు ఒకటేనండి. పెడగాలజీ మీన్ అప్లికేబుల్గా క్వశ్చనింగ్ పడితే పెడగాగి అంటున్నాము, లేదా సైకాలజీగా చదువుతాము. మన హిందీ వాళ్ళకి శిక్షా మనోవిజ్ఞాన్ హిందీ కాదు ఇక్కడ మనం చదవాల్సింది. పీడీ పాఠక్ హిందీ సైకాలజీ కాదు, బీఈడి సైకాలజీ అకాడమిక్ బుక్ అది ట్రాన్స్లేట్ చేసి, బీఈడి తెలుగు అకాడమిక్ బుక్ని ట్రాన్స్లేట్ చేసి మనం మెటీరియల్లో అందుబాటు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మన యొక్క ఈ ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్లో ఉండే వీడియోస్, అంటే ఈ ఛానల్లో ఉండే ప్రతి వీడియో ఎక్స్ప్లెనేషను మన దగ్గర మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. సో ఈ మెటీరియల్ని ఫాలో అవుతే ఖచ్చితంగా 80% ఫాలో అవుతే అంటే కాదు, ఫాలో అవ్వడం ప్లస్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా 80% అయితే ఖచ్చితంగా మరి గెయిన్ చేయొచ్చు. సో జాబ్ కొట్టాలి అంటే 80% కూడా అక్కర్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70 to 80% మనం స్కోర్ చేయగలిగితే జాబ్ గ్యారంటీగా ఉంటుంది. అది ఇప్పుడున్న పరిస్థితి. మరి ఇక పోతే మరి ఈ టెట్ అనే దాని గురించి మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాము. మరి టీఆర్టీ ఎట్లా ఉంటుంది, టెట్ కమ్ టీఆర్టీ ఎట్లా ఉంటుంది? ఈ టెట్ నుంచి 20% వెయిటేజ్ అని మనం చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి టెట్ కమ్ టీఆర్టీ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ టెట్ కమ్ టీఆర్టీ అనేది మనం చూసినట్లయితే, టెట్ కమ్ టీఆర్టీ అంటే ఎప్పుడు ఇచ్చాడండి అసలు టెట్ కమ్ టీఆర్టీ? ఎస్, గతంలో ఇదే గవర్నమెంట్ టైంలో టెట్ కమ్ టీఆర్టీని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అప్పుడు 2014 అప్పుడు ఇచ్చిన సిలబస్ ప్యాటర్న్ ఏంటి అనేది, అంటే మార్క్స్ ప్యాటర్న్ ఏంటి, అప్పుడు ఏ రకమైన మార్క్స్ని డివైడ్ చేశారు అనేది మనం చూసుకుందాము. అప్పుడు టోటల్గా మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్కి పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్లైన్ పేపర్ 200 మార్క్స్. నేను ఇందాకడే చెప్పాను 2018 వరకు లిటరేచర్ అనేది లేదు. 2011 నుంచి 18 వరకు కూడా జరిగిన టెట్లు కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీలు కావచ్చు, పూర్తిగా మనం సోషల్ కానీ సైన్స్ అండ్ మ్యాథ్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కాబట్టి ఇక్కడ 200 బిట్లని 200 మార్క్స్గా కేటాయించడం అనేది జరిగింది. ఎన్ని మార్క్స్ అండి? 200 మార్క్స్గా కేటాయించడం అనేది జరిగింది. మరి ఈ 200 మార్క్స్కి గాను ఈ 200 మార్క్స్కి ఎలా డివైడ్ చేశారు అప్పట్లో? ఎప్పుడండి? 2014 టెట్ కమ్ టీఆర్టీలో డివైడ్ చేసిన ప్యాటర్న్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 marks 10 bits. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 marks 10 bits అండి. నెక్స్ట్ పెడగాగి 30 marks 30 bits అండి. నెక్స్ట్ ఇంగ్లీష్ 30 marks 30 bits అండి. తర్వాత ఇప్పుడు ఇంకా లాంగ్వేజ్ అంటే మనం హిందీ వాళ్ళం కాబట్టి హిందీకి సంబంధించింది 70 marks 70 bits అండి. అట్లానే ఇంకొక ఆప్షనల్ సబ్జెక్టు ఖచ్చితంగా హిందీ వాళ్ళకి మళ్ళీ హిందీయే లిటరేచరే ఉంటుంది. అంటే ఇది హిందీ కంటెంట్ అయితే ఇది హిందీ లిటరేచర్ కింద తీసుకోవచ్చు. సో 60 marks 60 bits అండి. అప్పట్లో ఈ 60 మార్క్స్ సోషల్ కానీ సైన్స్ అండ్ మ్యాథ్స్ కానీ ఇచ్చారు.
మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, అమెండ్మెంట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ హిందీ పోస్ట్కి సంబంధించి మనము మార్క్స్ డివైడింగ్ ఇట్లా జరిగింది. జీకే కరెంట్ అఫైర్ 10 మార్క్స్, 30 మార్క్స్, పెడగాగి 30 మార్క్స్, ఇంగ్లీష్ 70 మార్క్స్, కంటెంట్ 60 మార్క్స్, సోషల్ లేదా సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉండేది. ఎప్పుడండి 2014లో. టోటల్ మార్క్స్ చూడండి, 70 + 30 100, 60 30 90 + 100 200 మార్క్స్కి సరిపోయింది. ఓకేనా? ఇది టెట్కమ్ టీఆర్టీలో డివైడ్ చేసిన మనకి అంశం. మరి ఇప్పుడు ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ కనుక ఇస్తే ఎట్లా ఉంటుంది, అమెండ్మెంట్ ఏంటి అనేది చూద్దాం. ఖచ్చితంగా సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే ఉండదు, ఎందుకంటే దాని స్థానంలో మనకి లిటరేచర్ వచ్చేసింది. కాబట్టి ఈ 130 మార్క్స్ కూడా ఖచ్చితంగా ఏముంటుందండి, మన కంటెంటే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 60 మార్కులు ఉంది అంటే 12 మార్కులు మెథడాలజీ ఉన్నట్టు. మరి 70 మార్కులు ఉంది అంటే ఖచ్చితంగా 15 మార్కులు. అంటే 130కి కనుక పేపర్ ఉంటే డెఫినెట్లీగా 30 మార్క్స్ వరకు మెథడ్స్ మీదే బేస్ చేసుకుని ఉంటుంది, మెథడాలజీ మీద బేస్ చేసుకుని ఉంటుంది. 28 or 30 మార్క్స్, 130 మార్క్స్ కంటెంట్ అంటే రూల్ అది. 20% ఆఫ్ ద మార్క్స్ మెథడాలజీని అడగాలి అనేది. సో ఈ 130 తర్వాత ఇంకా అమెండ్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే మేబీ 130లో ఒక 10 మార్క్స్ తగ్గించవచ్చు. ఇక్కడ ఇంకొక 5 మార్క్స్ ఏమి యాడ్ చేయొచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ యాడ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఒక 5 మార్క్స్ నేను అమెండ్మెంట్ జరగచ్చు అని చెప్తున్నాను. అంటే ఇట్లానే ఉండదు. జీకే కరెంట్ అఫైర్ 10 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది, పెడగాగి 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది. సో ఇంకా ఇందులో లేనిది ఏంటి అంటే పెడగాగి అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఈ 130లో ఒక 10 మార్క్స్ తగ్గించి ఆ 10 మార్క్స్ని పెడగాగికి యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకి ఏమవుతుందండి చూడండి అమెండ్మెంట్. సో ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ కనుక ఇస్తే 30 మార్క్స్ సైకాలజీ, 30 మార్క్స్ ఇంగ్లీషు, 10 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్, 10 మార్క్స్ పెడగాగి, అక్కడికి 80 అవుతుంది. సో రిమైనింగ్ 120 మనకి ఈ కంటెంట్లో ఉంటుంది. 120 మార్క్స్ కంటెంట్ ఉంది అంటే ఖచ్చితంగా 120కి మరి 20% అంటే 24 బిట్లు మెథడాలజీ మీద ఉంటుంది. ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. మెథడాలజీ టాపిక్ కానివ్వండి, సైకాలజీ టాపిక్ కానివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ అది. మరి లిటరేచర్, భాషా బోలియా, కావ్యశాస్త్ర, మరి అలాగే 6th to 10th కంటెంట్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అది మరి ఈజీ ప్యాటర్న్లో ఎంత చదివాము అనేది కాదు, ఎన్నిసార్లు చదివాము అనేదే ఇక్కడ మనకి ఈ ఎగ్జామినేషన్కి అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వర్క్ ఎక్కువగా చేయండి, మీ యొక్క టైమింగ్ని పెంచండి. అట్లానే ఓల్డ్ వెయిటేజ్ ఉంది కదా అని చెప్పి కొద్దిగా ఓవర్గా వెళ్ళొద్దు. టెట్కమ్ టీఆర్టీ ఇచ్చాడా, ఓల్డ్ వెయిటేజ్ ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇప్పుడే ప్రతి సబ్జెక్ట్ కూడా ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఎక్కువసార్లు రివైజ్ చేయాలి అంటే సబ్జెక్ట్ మనకి షార్ట్ మెథడ్లో ఉండాలి. అదే మా మెటీరియల్ యొక్క స్పెషాలిటీ. సో మెటీరియల్తో పాటు ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ పూర్తిగా ఎక్కువసార్లు రివైజ్ చేస్తూ వెళ్ళడమే మీ పని. నేను పూర్తిగా 100% సపోర్ట్ చేస్తాను. మరి మెటీరియల్ ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ చేయొచ్చు. 9392 596 430, అలాగే 9491